గాంధీ గారు నమస్తే అండి. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఏకైక నాయకుడు. జగన్మోహన్ రెడ్డి విద్యలో కానీ, వైద్యంలో కానీ, రైతుల పరంగా వ్యవసాయ రంగంలో కానీ అసలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు అని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు ఈ రంగాలన్నింటిలోనూ ఏకైక నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఏకైక నాయకుడే. ఏకైక అయ్యాడు. ఇంకేం ఉంది దాంట్లో? ఇప్పుడు ఏకైక నాయకుడు అని బొత్సగాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏకాకి అయ్యాడు. ఎందుకంటే తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు వాడికి. వాడు ఏకాకిగా రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికి ఎందుకు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే వాడు గలీబులు అమ్మాడు కదా, వాడికి తెలుసు ఏకైక నాయకుడు ఎవరో ఆంధ్ర రాష్ట్రంలో అనేది. వరి పరమ దరిద్రుడా. అసలు వ్యవసాయం అంటే ఎంత మీ ఇద్దరికి తెలుసు అంటారా? నీకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యవసాయాన్ని మీరు ముందు అడిగేపించారా? పరమ దరిద్రుడా. ఎందుకు బొత్సగా నువ్వు ఆ మాటలు చెప్పేది? నువ్వు సీనియర్ నాయకుడు, మళ్ళీ నువ్వు మా పార్టీలో ఉండి మా పార్టీలో పదవులు అనుభవించి నువ్వు నానా గడ్డి గరిచి నువ్వు ఇలా గడ్డి గరవటానికి పోయావు. నువ్వు సంపాదన గడ్డి ఎంత ఎంత సంపాదించేవారు నువ్వు. ఇలా నీ ఇంటెల్లపాది మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జడ్పీ చైర్మన్లు మొత్తం మీరే కదా బాబు అక్కడ ఆ జిల్లాలో. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరా బాబు. నిన్న వచ్చాడు, ఏం చేశాడు? మనిషికి 500 కాడికి ఇచ్చి ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చి ఒక పలావ్ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు జనాన్ని. మీరు మీ మీద ప్రేమగా వచ్చినాడు ఎవరు ఉన్నారా? ప్రేమగా వచ్చే అలాది వేరు. మందు కోసం వచ్చా. నేను మందు కోసం పోయినవాడినే, నేను ప్రేమతో పోయినవాడిని పార్టీకి. నా దగ్గర కూడా అన్ని కళ్ళు ఉన్నాయి రా బొత్సగా. నీకన్నా ఎక్కువ కళ్ళు ఉన్నాయి నా దగ్గర. కాకపోతే నువ్వు ఆడ కాజేసి డబ్బులు కాజేసి ధన అర్జన చేసావు కాబట్టి నీకు పదవి ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంటు. నేను కాజేయలేదు, నాకేం తెలియదు కాబట్టి నాకేమి ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు. అర్థమైందా? నీకంటే నేను సీనియర్నే కాంగ్రెస్లో. పరమ దరిద్రుడా. నీకన్నా వెనకమాలనుకున్నావా ఏంది? గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నీతి అక్కడికి వచ్చిద్ది. సత్యమే జయం ఏనాటికైనా సరే. మీ అబద్ధ పలుకులు బలికి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి అయ్యల కొడుకులు ఇద్దరిని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎట్టబడితే అట్ట. జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ఏం చేశాడు? నిన్నదా కళ్ళు అమ్మాడు వాడు. వాళ్ళ అయ్య కళ్ళు అమ్మాడు. వాడు కొడుకు అమ్మపోయాడేమో. మీరు ఒక పెద్ద శాస్త్రవేత్తలు అయినట్టు, మీరే ఒక ఇదైనట్టు మీ ఇష్టానుసారం మాట్లాడతారు మీరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ధర్మం మాట్లాడుతూ నేర్చుకుంటారు బొత్స సచ్చిగా. నువ్వు సీనియర్ ఉండాలో ఇవాళ నువ్వు సీనియర్వి. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉంది నీకు. నువ్వేం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ మూలాన జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. సుబ్బారెడ్డి మూలానా, ఇంకో రెడ్డి ఉన్నాడు వాడి మూలానా, మీ అందరి మూలాన రాష్ట్రం సర్వనాశనం అయింది బాబు. మీరు మాత్రం కుబేర్లు అయ్యారు. రాష్ట్ర సంపద అంతా కాజేసి మీరు వైసీపీ వాళ్ళు కుబేర్లు అయ్యారు మీరు. అంతే తప్ప రాష్ట్రం ఏం బాగుపడలేదు, రాష్ట్ర రైతాంగం బాగుపడలేదు, మరి రైతు కూలీలు బాగుపడలేదు, ఎవరు బాగుపడలేదు. మీ వల్ల బాగుపడింది ఒక కుటుంబం మీద నుండి చూపిండి వచ్చి మీరు. ఎంతమందిని చంపారా మీరు? మద్యం కుంభకోణం. అసలు మద్యం తయారు చేసి మీరు ఎంతమందిని చంపారు మీరు? జంగారెడ్డి గూడలో ఎంతమంది చచ్చిపోయారు? అసలు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది చచ్చిపోయారు? ఎన్ని కిడ్నీలు పోయినాయి? ఎంతమంది హాస్పిటల్ పోలయ్యారు? మీ ఇష్టానుసారం మాట్లాడద్దు బొత్సగా. ధర్మంగా మాట్లాడుతూ నేర్చుకో. అంటే ఈ 18 నెలల్లో కూడా 16 సార్లు కరువు వచ్చింది. చంద్రబాబు వల్ల ఈ సైక్లోన్స్ వస్తున్నాయి. అదే జగన్ ఉంటే ఇవేమి ఉండేవి కాదు, పరిపాలన కూడా సంతోషంగా జరిగిపోయేది. ఇటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రజలనేమి పట్టించుకోకుండా వాళ్ళ జలసాల కోసం విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అసలు ఈ మాటల్లోనే అర్థమైపోతుందిగా. తుఫాను చంద్రబాబు నాయుడు సృష్టించాడంటున్నారు. దీంట్లోనే వాళ్ళ ఎంత వివేకవంతులో అర్థమైపోతుంది. తుఫాను చంద్రబాబు నాయుడు సృష్టించడం ఏంది? అసలు చంద్రబాబు వస్తే వాన కురవదని ఈ దద్దమ్మలేక చెప్పింది. వర్షాలు కురవు చంద్రబాబు వస్తే అని ఈ దద్దమ్మలేక చెప్పింది. మరి దీంట్లో తెలిసిపోతుందిగా. మరి తుఫాన్ని మనం సృష్టిస్తే ప్రకృతి మనం సృష్టిస్తామా? కాకపోతే ఏంటంటే ప్రకృతిని ఎదుర్కోవాలి. ప్రకృతి వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చేయకుంటే కొన్ని సంఘటనలు జరగకుండా ఉంటాయి. అట్టాడి చేశాడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు తుఫాను సృష్టిస్తాడు ఆయన. మీరుండగా వచ్చిన వాళ్ళ మొత్తం మీరు సృష్టించారా? ఎందుకు మాట్లాడతారా బాబు? మీరు వాళ్ళ మీద పడతారు ఎందుకు ఇరుచుకొని మీరు? ఆ చంద్రబాబు నాయుడు మీదను, లోకేష్ మీదను, పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కుక్కలని ఆ కుక్కలని. మీరురా పిచ్చి కుక్కలు.
మీరు అడవిలో పుట్టాల్సిన వాళ్ళు మీరు పొరపాటున ఓళ్ళల్లో పుట్టారు. మీరు అడవిలో పుట్టి అడవిని పరిపాలించాలి. మీరు అక్కడే సరిపోద్ది మీ పరిపాలన, అంతేగాని ఆంధ్ర రాష్ట్రానికి సరిపోదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం, అట్లాంటి రాష్ట్రాన్ని మీరు వల్లకాడు చేశారు. వల్లకాడు చేస్తే మళ్ళీ ఇప్పుడే కొద్దిగా మరి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఘాట్లో పెడుతున్నాడు. మరి ఆ గాడి కొద్దిగా సరే ఇద్దిగా కొద్ది రోజుల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిద్ది. అట్లా చూస్తూ ఉండండి. మీరు ఏదైనా సహకరిస్తే సహకరించండి, కానీ సహకరించకపోతే ఇంట్లో పనుకోండిరా బాబు. మీరు బజారెక్కి మాట్లాడొద్దు, అసలు ఏమీ మాట్లాడొద్దు. మీరు తప్పు చేస్తే మాట్లాడండి. ఇప్పుడు నేనేమో చంద్రబాబు నాయుడు మనిషిని కాదు. చంద్రబాబు తప్పు చేస్తే నేను మాట్లాడతా. నేను కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా, నేను కూడా మాట్లాడతా చంద్రబాబు తప్పు చేస్తే. మరి ఆయన దగ్గర తప్పులు లేవు కాబట్టి మరి మనం ఏం మాట్లాడలేము ఆయన్ని. అదే ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ కట్టావు కదా బాబు, మీరు కట్టాడు కదా ఎరా బచ్చగా, నువ్వు కూడా చూసావు కదా అప్పుడు. మరి ఎలా చూడు, ఇలా ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మరి ఆ సిఆర్డీ ఆఫీస్ కానీ ఎలా చూడ దద్దమాటలు మాట్లాడతావు. వారికి పని చూడట్టు కూరావు నువ్వు. దేని కూరావో అర్థం కావట్లేదు నువ్వు. ఆ తుమ్మాలేసి కాదు సముద్రంలో దూకుపోయి చేపల కన్నా ఆహారం అవుతావు. ఊరకు చచ్చిపోయావు అనుకో, నువ్వు కాలి బూడిద అవుతావు మళ్ళీ. మనం తెలుసుకోరా బాబు. ఇలా చూడు, మరి అదే వివేకం అంటే అదే. మరి ఇలా దాన్ని చూసిన వాళ్ళు చూడబుద్ధి అవుతుందని చూస్తున్నారు. అక్కడే కూర్చుంటున్నారు పోయి కొంతమంది జనం అక్కడే కూర్చుంటున్నారు సిఆర్డీ ఆఫీస్ కాడే. అది ఒక హైటెక్ సిటీ లాగా ఉందిరా బాబు, ముఖద్వారం లాగా రాజధానికి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి. ధర్మం మాట్లాడండి, న్యాయం మాట్లాడండి, ప్రజా పరిపాలన చేయండి, ప్రజలకి మేలు చేసే మాటలు మాట్లాడండి తప్ప మీరు ఎక్కడైనా సరే అవివేకం మాటలు మాట్లాడొద్దురా బాబు. బచ్చగా నువ్వన్నా జాగ్రత్తగా మాట్లాడరా బాబు. ఉండాలి సీనియర్ నువ్వెవరన్నా మాట్లాడుతుంటే ఆపాల్సింది పోయి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అదే నిన్న ఆ జోగి పెళ్ళం మాట్లాడేటట్టు నువ్వు కూడా మాట్లాడుతుంటే. జై అమరావతి, జై అమరావతి. అంటే గాంధీ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అంటే రైతులనే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ డీజే బాక్సులు పెట్టుకెళ్ళటం జగన్మోహన్ రెడ్డి 4 గంటల పర్మిషన్ ఇస్తే 10 గంటల దాకా తిరగటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇందానే చెప్పా కదా బాబు, మీకు లేదా మైండ్, నాకు లేదా మైండ్. అసలు రైతు అంటే వాడికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి తెలుసా రైతులు అంటే ఎవరో? రైతు కూలీలు అంటే ఎవరో తెలుసా? ఆయనకేం తెలుసు? డబ్బు ఎక్కడుంది ఎట్ట కాజేయాలనేది తెలుసు. ఆయన రైతుల మనిషి కాదు, పేదవాళ్ళ మనిషి కాదు, ఏమి కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఆయన పట్టిన చీడ పేడే ఆయన, గొంగళ పురుగు ఆయన. చెప్పాలంటే గొంగళ పురుగు జగన్మోహన్ రెడ్డి. దానికంటే కూడా ఈయన్యం ఈ రాష్ట్రాన్ని బట్టి చేడే ఆయన. లేదు, ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా సస్యశ్యామలం. ఆయనకు రైతులంటే తెలియదు, రైతు బాధలేందో తెలియదు ఆయనకి. తెలిస్తే ఆయన తుఫాను పోయినాక 10 రోజులకు వస్తాడు ఎవడన్నా. గతంలో రైతు భరోసా కేంద్రాలు డబ్బులు కూడా ఇచ్చారంట కదా జగన్మోహన్ రెడ్డి. వాడికి ₹1 కూడా ఇలా. ఆయన అన్నిటికీ అబద్ధాలే, 100కి 130 అబద్ధాలు చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఖాత ఏంటంటే మేము మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పి మేము కొన్ని చెప్పలేకపోతున్నాం, కానీ ఆయన చేసే అన్ని తప్పుడు తడకలు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇల్లు తాకట్టు పెట్టి 2004 ముంగల డబ్బులు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారు. మీరు ఇలా ఈయన లక్షల కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి, ఎట్టొచ్చినాయి చెప్పమని ఆయన్నే. జనం ఏమైనా పిచ్చోళ్ళు కాదు, అందరికీ కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. చూడటానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 100 పాళ్ళు అరాచక శక్తి, ఒక బజార్ రౌడీ లాంటి వాళ్ళు. ఆ పార్టీయే బజార్ రౌడీ పార్టీ. అంతకంటే దుష్ట పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన పరిపాలించేవాడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. గతంలోనేమో అధికారంలో ఉన్నప్పుడు స్టేజీలు కట్టి రైతులు పరామర్శ కదా స్టేజీలు కట్టి చూసాడు. ఇప్పుడేమో అధికారం కోల్పోయిన తర్వాత రైతుల్లో పరామర్శగా పొలాల గట్లు ఫ్యాన్లు పైకెత్తే చూస్తా ఉన్నాం. ఎలా చూడొచ్చు మరి? నీకు అసలు తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి. స్టేజీలు ఎడగట్టించాడు ఆయన. పట్టల చాటుని వెళ్ళాడు, అద్దాల చాటుని వెళ్ళాడు, పోలీసు బందోబస్తు పెట్టుకొని వెళ్ళాడు, చెట్టులు నరికిచ్చాడు, ప్రకృతి నాశనం చేశాడు. ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రజల భుజం మీద చేసి మాట్లాడిన పాపాన 5 సంవత్సరాలు ఎక్కడ వారి ఎమ్మెల్యేతోటి కూడా మాట్లాడాలి, వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా. ఏంది ఆయన మాట్లాడేది? అసలు మీకు తెలియదు అయితే ఆయన సంగతి. ఆయన చేసిందంతా దుష్ట పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన. నాకే 36 కేసులు పెట్టి నన్నే 40 రోజులు జైలు వేయించాడు ఆయన. ఆయన అట్లాంటి పరిపాలన దక్షుడు, దుర్మార్గుడైతే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన దుర్మార్గం అసలు 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేరండి. ఏ రాజకీయ నాయకుడు లేడు. తమిళనాడులో ఉండగానే అది వేరు, ఆ రాజకీయం వేరు, ఆ గోలేరు. ఈ రాజకీయం వేరు, ఈ గోల వేరు. ఈడు ఎంతమందిని చంపిస్తాడు. ఆయనకి ఆదాయం వచ్చింది అనుకుంటే ఎవరినైనా బాబాయిని కూడా చచ్చిపోతే మరి బాబాయికి ఇలా కేసు తేలలేదుగా, బయటకు ఎందుకు ఇలా? ఆయన సిబిఐ ఇంకేరు కావాలన్నాడు. మరి చంద్రబాబు చేతిలోనే కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నాడు.
సిగ్గుండాలయా మాట్లాడటానికి డయాసెక్కి కానీ ప్రజల మంగళం మాట్లాడటానికి సిగ్గు శరం చీవు నెత్తురు ఉండాలి. మనం తినేది కడుపు కన్నం, తినబోయే మంగళం పళ్ళెం కడుపు కాళ్ళు చేతులు కడుక్కుంటాం, తిన్నాక ఏమైనా ఇస్త్రాకం తీసి పారేస్తాం. మీ అట్లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అది ముమ్మాటికి. జోగి రమేష్ అరెస్ట్ని కూడా కక్ష సాధ్యంగానే చంద్రబాబు జోగి రమేష్ అరెస్ట్ చేశాడు. కల్తీ మద్యం అనేది అసలు జరగలేదు. చంద్రబాబు టీడీపీ వాళ్ళే కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాడు సిగ్గుసార్లు అక్కడ ప్రమాణం కూడా చేశాడుగా కనకదురపు గట్టెక్కి. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ గురు. వాళ్ళు అసలు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు బజార్ రౌడీలు. నేను చెప్పాను కదా, పదే పదే మీరు ఆ ప్రశ్నలు అడుగుతారు. ఒక దుష్టుల గురించి మాట్లాడటం తప్పు. ఏదైనా మంచివాడి గురించి ఒక మాట మాట్లాడదు. చంద్రబాబు గారు ఉన్నారు, మాట్లాడదాం కాసేపు. అంతేగాని ఈ దుష్ట శక్తుల గురించి మాట్లాడే కంటే మనం కూడా మూసుకొని ఏ చెట్టునైనా కూర్చోవటం మంచిది.